నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సాధికార భారత్ కోసం కర్మయోగ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సేవా తీర్థ్ నుంచి అధికారిక పనులను ప్రారంభించిన ప్రధాని. కీలక దస్త్రాలపై సంతకం చేసిన నరేంద్ర మోదీ. రేపు శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి రేడియో తన ప్రత్యేకతను చాటుకుంటోందన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. ముగిసిన పార్లమెంట్ తొలిదశ బడ్జెట్ సమావేశాలు. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ప్రారంభం. వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆధ్యాత్మికత, ప్రాథమిక విలువలను నేర్పడంతో పాటు కర్మయోగ ద్వారా నిస్వార్థ సేవ చేసేందుకు ప్రేరణ కలుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సాధికార భారత్ కోసం కర్మయోగ ప్రచారాన్ని రాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. నైతికత లేకుంటే సమాజంలో ఆర్థిక, సాంకేతిక అభివృద్ధిలో అసమతుల్యత ఏర్పడుతుందని రాష్ట్రపతి తెలిపారు. అలాగే గురుగ్రామ్లోని ఓం శాంతి రీట్రీట్ సెంటర్ రజతోత్సవ వేడుకలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రారంభించారు. हमें अपने कर्मों को उच्च उद्देश्य के लिए समर्पित करने का मार्ग बताती है। गीता सिखाती है कि हम अपने कर्तव्यों के पालन के लिए उत्तरदायी है, लेकिन हमें अपने कर्मों के परिणाम के प्रति आसक्त नहीं होना चाहिए। हमें कर्म पर ही अपना ध्यान केंद्रित कर उसे ईश्वर के या परमपिता परमात्मा के लिए समर्पित करना चाहिए, बिना ये चिंता किए कि इससे सफलता मिलेगी या नहीं। निस्वार्थ भाव से और अहंकार रहित कर्म करने से हृदय शुद्ध होता है। कर्मयोग का निस्वार्थ सेवा से गहरा संबंध है। सेवा भाव से कर्म करना और उन कर्मों के फल परमपिता परमात्मा या समाज को अर्पित करना. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నూతన కార్యాలయం సేవా తీర్థ్ నుంచి అధికారికంగా పనులను ప్రారంభించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన సేవా తీర్థ్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. సేవా తీర్థ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించిన పథకాల్లో పీఎం రాహత్, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అలాగే రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలకు సంబంధించి కీలక నిర్ణయాల దస్త్రాలపై మోదీ సంతకం చేశారు. దేశ పాలన వ్యవస్థ అధికారం నుంచి సేవకు మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సేవా తీర్థ్ను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యాన్ని పెంపొందించడం, జాతీయ ప్రాధాన్యతలను రూపొందించే కేంద్రంగా సేవా తీర్థ్ ఉంటుందన్నారు. సేవా తీర్థ్ భారత్ ముందు అనే భావనకు నిదర్శనమన్న ఆయన దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదో మైలురాయి అన్నారు. పాత భవనాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 100 రూపాయల విలువైన ప్రత్యేక స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. साथियों, आजादी के बाद साउथ ब्लॉक और नॉर्थ ब्लॉक जैसी इमारतों से देश के लिए अनेक अहम निर्णय हुए, नीतियां बनी, लेकिन ये भी सच है कि ये इमारतें ब्रिटिश साम्राज्य के प्रतीक के तौर पर बनाई गई थी। इन इमारतों को बनाने का मकसद
भारत को सदियों तक गुलामी की जंजीरों में जकड़े रखना था। साथियों, आप भी जानते हैं, एक समय था जब कोलकाता शहर देश की राजधानी हुआ करता था, लेकिन 1905 के बंगाल विभाजन के उस दौर में कोलकाता ब्रिटिश विरोधी आंदोलन का प्रबल केंद्र बन चुका था और इसलिए अंग्रेजों ने 1911 में ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అస్సాంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తొలుత ప్రధాని దిబ్రూఘర్లో యుద్ధ విమానాలు, రవాణా హెలికాప్టర్ల వైమానిక ప్రదర్శనను వీక్షిస్తారు. అనంతరం బ్రహ్మపుత్ర నదిపై 3030 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభిస్తారు. అలాగే గౌహతిలో లచిత్ ఘాట్లో 5450 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే కామ్రూప్ జిల్లాలోని అమింగావ్లో ఈశాన్య ప్రాంతానికి చెందిన జాతీయ డేటా సెంటర్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. స్వాతంత్ర ఉద్యమం నుంచి రేడియో కీలక పాత్ర పోషించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కేంద్ర మంత్రి వీడియో సందేశం ఇచ్చారు. సామాన్య ప్రజలకు అవసరమైన సమాచారాన్ని రేడియో అందిస్తోందన్నారు. Today we are celebrating the Radio Day. The radio played an important role from the freedom movement, and radio contributes to the news industry and information taking to the common citizen. You will see the radio, whether it is an FM radio, whether it is an Akashvani, whether it is an community radio, the people's choice. Early the traditional media, the radio has a charismatic, and also this radio plays a crucial role in the for the citizens, whether it is in sports, whether it is in cultural, whether it is in entertainment, whether it is in tradition. Radio taking news. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారందరినీ ఆదుకునేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చారు. అభివృద్ధి సంక్షేమంతో సుపరిపాలనను అందిస్తున్నామన్నారు. పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. 43 కోట్ల మంది ప్రయాణం చేశారు. లాస్ట్ ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశ. ఇంకొక పక్క దేశ దీపం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు 3 సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మేము 20,000 ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. 20,000 3 విడతల్లో. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చేనేత వృత్తిలో కొనసాగే వారందరికీ ఈ పథకం వర్తింపచేయనున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ మగ్గం నేసే నేతన్నలకు 200 యూనిట్లు అందిస్తున్నామన్నారు. తన పని తను చేస్తుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఉచిత విద్యుత్ వల్ల మరి మా నేతన్నలకు 200 యూనిట్లు
అంటే ఒక్క మనిషికి సగటు మనిషికి 720 రూపాయలు ప్రతి నెలకు ఆదా అవుతుందనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేవిధంగా పవర్ లూమ్కి 500 యూనిట్లు అంటే ఒక్క మనిషికి ఒక నేతన్నకు 1821 రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది. పెద్దలు అడిగినట్లుగా అందరికీ ఏదైతే ఓన్లీ మగ్గం నేసేవారికి కాకుండా తన పని మగ్గం నేతన్నలు నేసే పని అందరికీ ఇది వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతోనే మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24-29 టెక్స్టైల్స్ పాలసీ. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సైబర్ నేరాల నియంత్రణ అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ సైబర్ నేరగాళ్ల కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని 1930కు కాల్ చేయాలన్నారు. అలాగే డిజిటల్ అరెస్టుల పేరిట జరిగే మోసాలపై భయాందోళనకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లో నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా చేసి వాళ్ళని ఆల్మోస్ట్ ఒక హౌస్ అరెస్ట్లా చేసి డబ్బులన్నీ తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అధ్యక్ష? సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఇందులోని మ్యాక్సిమం మీ కేవైసీ పోయిందనో, లేకపోతే మేము సిఐడి నుంచి చేస్తున్నామనో, లేకపోతే మేము కోర్టులో ఉన్నామనో కొంతమంది జడ్జెస్ ఇలా క్రియేట్ చేసి పెట్టి కూడా ఏఐ టెక్నాలజీతో పెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే అది జరగదు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటివి చాలా మనకి అంటే కేస్ స్టడీస్ ఇది కూడా ప్రజలకు తెలియాలి. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. 1930 ఇది ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇందాక అడిగారు అధ్యక్ష, ఆల్రెడీ ఇప్పటికీ 820. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రేపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. కాగా మహాశివరాత్రి తర్వాత రోజు 16న సభకు సెలవు ప్రకటించారు. ఈ నెల 17-18 తేదీల్లో బడ్జెట్పై సభలో చర్చ జరగనుంది. మార్చి 7 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 757 వసతి గృహాల్లో 178,687 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మెగా డిఎస్సి అనంతరం గిరిజన సంక్షేమ శాఖలో 2,000 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు మంత్రి తెలిపారు. ఉన్నాయి అధ్యక్ష, మిగిలినవన్నీ కూడా సొంత భవనాల్లో వెళ్తున్నాయి అధ్యక్ష. అలాగే డైట్ ఛార్జెస్ ఇవ్వటం కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, బెడ్డింగ్ మెటీరియల్ కానీ, నోట్బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అది కూడా నేను ఆల్రెడీ తెలియజేశాను అధ్యక్ష. అయితే కొంతమంది టీచర్స్ లేరు అన్నారు. ఇంతకు పూర్వం ఉండకపోవడం నిజమే అధ్యక్ష, కొంతమంది ఉండేవాళ్ళు కాదు. మెగా డిఎస్సి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో 2,000 మంది టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల టీచర్ల కొరత అయితే లేదు అధ్యక్ష. అలాగే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్లేట్లు, గ్లాసులు, అలాగే దుప్పట్లు ఇవన్నీ గత టైంలో కూడా నేను ఈ విషయాలన్నీ తమ ముందు ఉంచాను అధ్యక్ష. అలాగే మనకున్నటువంటి హాస్టల్స్లో టాయిలెట్స్, బాత్రూములు, వాటర్ ప్లాంట్స్ కోసం 60 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఉత్సవాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ రేపు రాత్రి నుంచి 15వ తేదీ వరకు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారన్నారు. భక్తుల సౌకర్యార్థం నర్సరావుపేట, చిలకలూరుపేట నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. Trikoteshwar Swami temple. For this we have made all arrangements for the convenient darshan of the pilgrims. We have arranged queue lines as per the ticketing, water facility, toilets, buttermilk facility, shade has been made available in all the queue lines. Shuttle buses 120 in number have been deployed for taking the pilgrims from the
start of the cart road to the temple. Apart from this, general parking and different parking for people coming from Nasrawpeta and Chilkloripeta have been already allotted and assigned. వార్తల్లో చిన్న విరామం. నాన్న ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 9,80,00,000తో నిర్మించిన ఈ మార్గాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారుగా 22 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని బాలకోటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మార్చి 20 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో పొంగునూరు, ఒంగోలు ఆవుల అందాల పాల పోటీలు జరగనున్నాయి. రోజురోజుకి అంతరించిపోతున్న పొంగునూరు, ఒంగోలు జాతుల ఆవులను పరిరక్షించడానికి ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు గోపాలపురం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దనపూడి బ్రహ్మరాజు తెలిపారు. ఆవులను పోషించడం ద్వారా మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాధ్యమని అన్నారు. ఇక్కడ బ్రెజిల్ మన బ్రీడ్ బ్రెజిల్ వరకు వెళ్ళి వాళ్ళు ఎంతో గొప్పగా వాటిని డెవలప్ చేసిన సందర్భం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చక్రపాణి గారు లాంటి పెద్దలు కూడా వాళ్ళందరూ కూడా బ్రెజిల్ వరకు వెళ్ళి మన బ్రీడ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ రకంగా డెవలప్ చేశారో చూశారు. కానీ మనం ఇక్కడ పుట్టినటువంటి ఈ జాతి మనం సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఇక్కడ మనం దాన్ని ఉనికి కోల్పోయే ప్రమాదం పడింది. కాబట్టి వీటిలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకునే విధంగా వీటికి ప్రోత్సాహం కల్పించే విధంగా మనం వీటికి ఒక పోటీలు నిర్వహించే విధంగా ఇప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పించిన అవకాశాలని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు దాదాపు 200 మంది విద్యార్థులు చట్టసభల పనితీరును పరిశీలించారు. అలాగే ప్రజా సమస్యలపై సభ్యులు ఎలా చర్చిస్తారో అనే అంశాలను పలువురు విద్యార్థులు సభ సమావేశాలను వీక్షించారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు విరామం సమయంలో విద్యార్థులతో ముచ్చటించారు. ఉన్నత లక్ష్యాలతో చదువుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నారా లోకేష్ సార్కి చాలా థ్యాంక్స్. మేము మొదటిసారి చూస్తున్నాం ఇది. మాకింత మంచి ఆపర్చునిటీ రావడం మా లైఫ్లోనే ఫస్ట్ టైం. మేము ఒకసారి మా స్కూల్లో కూడా ఇలా మోక్ పార్లమెంట్ అనేది పెట్టుకున్నాం. అక్కడ దాని ద్వారా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మాకు తెలిసింది డెసిషన్స్ ఎలా జరుగుతాయి, ఎలా చేస్తారు, బిల్ ఎలా పాస్ అవుతుంది అని ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకున్నాము. మేము మన ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు మాతో. అండ్ లాస్ట్గా మన స్పీకర్ అయ్యన్ గారికి చాలా థ్యాంక్స్, మాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ. జిల్లాలో ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా వైద్య అధికారులు సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల ఆరోగ్యం రాష్ట్ర భవిష్యత్తుకు పునాదని అన్నారు.
గ్రామీణ దూర ప్రాంతాల్లోని చిన్నారులకు ఈ ఆరోగ్య రక్షణ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అమలాపురంలో ఈరోజు ఆయన సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గ్రూప్ అడ్మిన్లు తీసుకోవాల్సిన చర్యలను వివరించడంతో పాటు వారి బాధ్యతలను వివరించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మ్యాటర్ కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ కానీ తెలుసో తెలియకో పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశపూర్వకం కాకుండానో కూడా పెడుతున్నారు కొంతమంది. మీరు చట్టవిరుద్ధమైంది ఎవరైనా పెట్టినట్లయితే మీరు సైలెంట్గా ఉంటే అది మీరు కూడా దాంట్లో ఒప్పుకున్నట్టుగానే భావించి మీ మీద కూడా కేసు అవుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలోని డిపోల నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి శ్రీనివాసులు తెలిపారు. దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ జిల్లాలోని ఆదోని, కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు డిపోల నుంచి శ్రీశైలం, వెంకటాపురంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. జాతరకు మనకు సంబంధించి ఈసారి స్త్రీశక్తి పథకం మన ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసినాక దిస్ ద ఫస్ట్ శివరాత్రి. యాక్చువల్గా ఈసారి నిజంగా చెప్పాలంటే పండుగ వాతావరణం ఉంది. మంచి భక్తులు అందరూ కూడా విరివిగా మన ఆర్టీసీ బస్సులు వినియోగించుకుంటూ అద్భుతంగా మనకు దర్శనాలు అయితే చేసుకోవడానికి అందరూ కూడా వెళ్ళి వస్తున్నారు. దీనికి అనుగుణంగా గత సంవత్సరం కంటే కూడా ఈసారి ఏంటంటే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనకు లాస్ట్ డే క్లియరెన్స్ అనేది తెచ్చుకునే వాళ్ళం, అట్లానే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు హెడ్ ఆఫీసు అనంతపురం జిల్లాను బాల్య వివాహరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ మహిళా శిశు సంక్షేమ శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈరోజు ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 3 నెలల పాటు పెద్ద ఎత్తున బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కింద మేము మొదటి ఫేజ్లో మరి స్కూళ్ళల్లో, కాలేజెస్లో, మరి యూనివర్సిటీస్లో బాల్య వివాహాల వల్ల నష్టాలు, కారణాలేంటి, మరి అరికట్టడానికి మనం తీసుకోవాల్సిన చర్యలేంటి అనేది క్షుణ్ణంగా తెలియచేయడం జరిగింది. మరి రెండవ ఫేజ్లో మరి మతపరమైన సంస్థలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఈ కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యా బోధన సవాలుగా మారిందని జేఎన్టీయూ అనంతపురం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు తెలిపారు. నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు ప్రసార మాధ్యమాల్లో లేని విషయాలను క్రోడీకరించి విద్యార్థులకు అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. Or which an internet cannot provide. Give such examples which cannot be obtained in the internet. Make your class very interesting. So you all know that the research studies, they implicate that we cannot attract the attention of a student for more than 8 minutes. So if you go on give a lecture, after 8 minutes, you lose the attention. The students will lose the attention. We should always plan our course in such a way, we teach in such a way that we don't lose the attention of the student. So for that I advise or I planned some short videos. You can make some videos which are of 7 to 8 minutes duration on the topic of your own. I am not saying videos of available in the net. Your own videos. పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు మార్చి 9 వరకు వాయిదా పడ్డాయి. కాగా లోక్సభ ఈరోజు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యుల నిరసనలతో వాయిదాల పర్వం కొనసాగింది. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ప్యానెల్ స్పీకర్ సంధ్యారే సమావేశాలను మార్చి 9 వరకు
వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ కూడా వాయిదా పడింది. ఇక రెండవ దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ రైతుల ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. प्रणाम करता हूं और ये विश्वास दिलाता हूं कि पंजाब की प्रगति और विकास में मोदी जी की सरकार कोई कोर कसर नहीं छोड़ेगी। आप रूरल रोड्स की भी और ग्रामीण विकास की भी अगर बात करते हैं तो अलग से आके आप चर्चा कीजिएगा। रूरल डेवलपमेंट डिपार्टमेंट भी मेरे पास है। पंजाब में योजनाओं के नियम और प्रक्रियाओं के अंतर्गत अधिकतम जो सहायता उपलब्ध कराई जा सकेगी, केंद्र सरकार उसमें कोई कसर नहीं छोड़ेगी। पंजाब की महान जनता ने देश की रक्षा के लिए जो महान बलिदान दिए हैं और पंजाब के गुरुओं ने जो महान बलिदान दिए। హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పుష్ప ఉత్సవ్ 2026 కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ ప్రారంభమైన ఈ పుష్ప ఉత్సవం రేపటి వరకు అందుబాటులో ఉంటుంది. అద్భుతమైన బోన్సాయి చెట్ల శ్రేణిని, ఇకేర్బానా ఇన్స్టాలేషన్లు, బోన్సాయి, కాలానుగుణంగా పూచే పువ్వులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇవి ప్రయాణికులకు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. విమానాశ్రయ పరిసరాలను వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 87 ఏళ్ల విశ్రాంత ఇంజనీర్ అక్షయ్ కుమార్ పట్నాయక్ తన జీవితకాల కృషితో నిర్మించిన ఒక అద్భుతమైన సాంకేతిక మ్యూజియం ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది. దశాబ్ద కాలం పాటు ఒడిశా అంతటా పర్యటించి ఆయన సేకరించిన దాదాపు 30,000కు పైగా పురాతన వస్తువులు ఇక్కడ కొలువుతీరాయి. చిన్నప్పటి వింటేజ్ రేడియోలు, పాతకాలపు డయల్, పుషప్ బటన్ టెలిఫోన్లు, వేల సంఖ్యలో ఇంజనీరింగ్ పరికరాలను సేకరించారు. నేటి తరం పిల్లలకు సైన్స్ చరిత్రను తెలియజేయటమే లక్ష్యంగా రాబోయే తరాల కోసం వీటిని భద్రపరిచారు. ఈ విజ్ఞాన నిధి మరుగున పడిపోకూడదని, ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరుతున్నారు. मैं चाहा कि उड़ीसा में एक ठो इंजीनियरिंग म्यूजियम हो। उड़ीसा में इंजीनियरिंग म्यूजियम नहीं था। पहला मैं स्टार्ट किया, अभी तक 30,000 पुराना सामग्री म्यूजियम में कलेक्शन हो गया। కాశ్మీర్ పహల్గామ్లోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతం అరో వ్యాలీ నిర్వహించిన స్నో ఫెస్టివల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మంచుతో నిండిన కొండవాలలు, చిన్నారుల కోసం నిర్వహిస్తున్న స్కీయింగ్ సెషన్లో అక్కడి ప్రకృతి దృశ్యాలు సందర్శకులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తున్నాయి. సాహస క్రీడలతో పాటు కాశ్మీర్ లోయలోని సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. आज हम आए आरू वैली, बहुत ज़्यादा अच्छा लग रहा है। कुछ बहुत अच्छा प्रिटी वेदर है और कुछ यहाँ पे क्लाइमेट भी। తమిళనాడు నాగపట్నంలోని కామేశ్వరం తీరానికి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చేరుకుంటున్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సంతానాన్ని వృద్ధి చేసుకునేందుకు తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెడుతూ ఉంటాయి. అయితే ఈ సున్నితమైన గుడ్లను క్రూర జంతువుల నుంచి కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈసారి అటవీ శాఖ బ్యాంబూ ఫెన్సింగ్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా తాబేళ్లు గుడ్లు పెట్టిన చోటే వాటికి రక్షణ కల్పిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 10,000కు పైగా గుడ్లను సేకరించి అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాధికార భారత్ కోసం కర్మయోగ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సేవా తీర్థ్ నుంచి అధికారిక పనులను ప్రారంభించిన ప్రధాని. కీలక దస్త్రాలపై సంతకం చేసిన నరేంద్ర మోదీ.
రేపు శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి రేడియో తన ప్రత్యేకతను చాటుకుంటోందన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. ముగిసిన పార్లమెంట్ తొలిదశ బడ్జెట్ సమావేశాలు. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.